బచ్చలి కూర జోసఫ్ ప్రశ్న రావణ్ అలియాస్ పరాన్నజీవి. మన ప్రమేయం లేకుండా, మన ఇష్టం లేకుండా, మనకు తెలియకుండా 6th క్లాస్ చదువుకునే చిన్న చిన్న పిల్లల మీద వీడియోలు చేస్తున్నావు. అందరికీ నమస్కారం. నా పేరు కందాల దుర్గాప్రసాద్. మాది ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం అనే గ్రామానికి గ్రామ అధ్యక్షుడు జనసేన పార్టీ. నేను ఈరోజు చెప్పాలనుకునేది బచ్చలి కూర జోసఫ్ ప్రశ్న రావణ్ అలియాస్ పరాన్నజీవి. ఎందుకు పరాన్నజీవి అన్నానంటే, ఇప్పుడు తన కాళ్ళ మీద తను బతుకుతూ కష్టపడి సంపాదించుకుని తినేదే ఏ జీవి అయినా దాన్ని ఒక జీవి, ఒక ప్రాణం అని అంటాం మనం. ఒక పరాన్నజీవి అని అంటే మన ప్రమేయం లేకుండా, మన ఇష్టం లేకుండా, మనకు తెలియకుండా దొంగతనంగా దొరలాగా బతికేస్తూ ఉంటుంది. దొంగతనంగా దొరలా బతికేస్తుంది. ఏ విధంగా అంటే మన తలలో పేను మనకు తెలియకుండా, మన ఇష్టం లేకుండా మన రక్తం తాగేసి అది బతికేస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రశ్న రావణ్ కూడా సమాజంలో ఉన్న వ్యక్తుల మీద నిత్యం ఏదో ఒకటి మరుగుతూ, ఏదో ఒకటి అసత్యం మాట్లాడుతూ, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడుతూ, ఏదో జరిగిపోతుంది, ప్రపంచం స్తంభించిపోతుంది అన్నట్టు, నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు చెప్పండి సమాధానం అని ఇలాగా గొంతులా పెట్టుకుని దగ్గరగా మాట్లాడాలని చూస్తాడు. అంటే ఒక పులిలాగా యాక్ట్ చేయాలని చూస్తాడు. కానీ పాపం ఇతను పిల్లి అనే విషయం సమాజానికి తెలుసు, అందరికీ తెలుసు, నాలంటోళ్ళకి బాగా తెలుసు. సో ఇతను రీసెంట్ గా పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురం వెళ్ళి అక్కడ కొన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, అరే ప్రశ్న రావణ్ గా నిన్ను ఒకటే అడుగుతున్నాను నేను, మీ తండ్రి పేరేంట్రా, మీ తల్లి పేరేంటి చెప్పు, నీ పేరు అసలు పేరేంటి? ప్రశ్న రావణ్ అని పెట్టుకున్నావు కదా, రావణాసురుడి పేరు పెట్టుకున్నావు. కరెక్ట్ గా రావణాసురుడి పేరు నీకు యాక్ట్ కూడా అవ్వాలా. ఎందుకంటే కొన్ని విషయాల్లో రావణాసురుడు మంచోడు అని చెప్పేసి కొంతమంది అంటారు. రావణాసురుడు సీతని అపహరించుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి కొంతమంది రావణాసురుడిని ద్వేషిస్తారు. అలాంటి ద్వేషించే వ్యక్తిని పేరు పెట్టుకుని నువ్వు సమాజ ద్వేషం అవ్వాలనుకుంటున్నావా? నిత్యం పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే పిఠాపురం నియోజకవర్గాన్ని, లేకపోతే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి పరాన్నజీవిలాగా వీళ్ళ మీద బతికేసే వ్యక్తి కాకపోతే నువ్వు నిజంగా నీకు చీమునెత్తులు ఉంటే నువ్వు కష్టపడి నేను ఈ పని చేస్తున్నా, ఇది చేసా, ఇది సంపాదించా, ఇలా బతుకుతా అని చెప్పేసి బతకరా అందరిలాగా. ఇలా పరాన్నజీవిలాగా ఇంకెంతకాలం బతుకుతావు? సరే బతుకుతాడులే ఎంతో మంది బతికారు మెగా ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని చూస్తే, వీడి ఛానల్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మాక్సిమం 90% చిరంజీవి గారి మీద కొన్ని వీడియోలు, పవన్ కళ్యాణ్ గారి మీద మిగతా 70% వీడియోలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటాయి, జనసేన పార్టీ మీద ఉంటాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక అబద్ధాన్ని పదే రుద్ది నిజం చేసేయాలని చూస్తున్నావు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రావణ్. నువ్వు కుల వివక్ష పిఠాపురంలో నిజంగా ఉందా? నువ్వు చూసావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మరి నువ్వు వెళ్ళినోడివి ఒక పోలీస్ కంప్లైంట్ పోలీస్ అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్తలా? ఎందుకు నీకు ఉచ్చకారిపోతుంది? పిఠాపురం పోలీస్ దగ్గరికి వెళ్ళి, పిఠాపురం పోలీసులు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఏంటిది కుల వివక్ష జరిగింది అని చెప్పి ఆధారాలు చూపించు. నువ్వు ఒక ఎంయూ అని ఎవడా పనికిమాలని ఎదవా అని అంటావు. ఒక స్కూల్ హెచ్ఎం ఒక దళితుడిని పట్టుకుని ఎవడా పోరంబోకు అంటావు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో తాండాలో పల్లెలు ఆఖరికి మూగజీవాలు కూడా అలమటించకూడదని నీటి తొట్లు, రోడ్లు, డ్రైనేజీలు వేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరు మన్నలు పొందుతున్న వ్యక్తిని నువ్వు అవాకులు చవాకులు. సరే అధికారంలో లేదు, గత 10 సంవత్సరాలు పడ్డాం, వీళ్ళు ఇష్టానుసారంగా అన్నారు, ప్యాకేజ్ అన్నారు, పెళ్లిళ్ళు అన్నారు, ఇంకేదేదో అన్నారు, పర్సనల్ టార్గెట్స్ చేశారు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించారు, వాళ్ళ తల్లి గారిని కూడా తిట్టించారు. కనీసం వాళ్ళ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు రోడ్డుకి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి లా గుడింతంతో వాళ్ళ తల్లిగారిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని దూషిస్తే రోడ్డు ఎక్కితే కూడా చెక్కకి మేకులు కొట్టి ఆ చెక్కలతో కొట్టారు, పోస్టులు, సెంటరింగ్ పోస్టులతో కొట్టారు. జాకెట్లు చీరలు చిరిగిపోయి మొత్తం పైనుంచి కిందకి రక్తం కారిపోయి సందీప్ పంచకర్ల గారి బట్టలన్నీ చిరిగిపోయి ఇన్ని చిత్రహింసలు పెట్టారు, ఎన్నో మాటలు అన్నారు, టీవీ డిబేట్లు పెట్టారు, అవమానించారు. అన్ని భరించాం. వీళ్ళ అవినీతి, అక్రమాలు, దోపిడీ, దుర్మార్గాలు. పాపం పండిన రోజు శిశుపాలుడు పాపాలు 100 తప్పులు చేసిన తర్వాత ఎలా శిక్ష అనుభవించాడో అలాగే ప్రాణం కోల్పోయేది శిశుపాలుడు. అదే విధంగా మీరు కూడా మీ పాపాలు పండుతేనే వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రోజు ఏం జరిగింది? అరే రావణ్ గా
ప్రశ్న రావణ్గా. నీ పేరు అసలు పేరు ఏంటి? కడుపుకి అన్నమే కదా నువ్వు తినేది. నీ ఇంట్లో నీ ఫ్యామిలీకి సంబంధించిన పిల్లని ఇలాగే చేస్తావా నువ్వు? ముసుగేసుకుని ఒక ప్రశ్న రావణ్ అనేవాడు వస్తున్నాడు. ప్రతిసారి అసత్యాన్ని నిజమని మాట్లాడతాడు. ఒక అసత్యాన్ని తీసుకొచ్చి ఇది నిజం అని చెప్తాడు. ఎవరు నమ్ముతారు? నువ్వు పోలీస్ స్టేషన్కి పిఠాపురంలో వెళ్ళి కుల వివక్ష జరిగిందంట ఏంటి అని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేయట్లా? సరే ఆ పిల్లల్ని పెట్టి వీడియోలు తీస్తున్నావు. ఒక్క ఆడపిల్లని మైనర్ బాలికని వీడియోలు తీసినప్పుడు ఫేస్ మాస్క్ చేయాలి అని చెప్పి ఇంగిత జ్ఞానం లేదా నీకు? కడుపుకి అన్నమే కదా నువ్వు తినేది. నీ ఇంట్లో ఆడపిల్లని నీ ఇంట్లో నీ ఫ్యామిలీకి సంబంధించిన పిల్లని ఇలాగే చేస్తావా నువ్వు? ప్రశ్న రావని నిన్నే అడుగుతున్నా. మీ ఇంట్లో ఆడపిల్లకి ఇలాగే ఏదన్నా జరిగింది, ఏదైనా ఇష్యూ జరిగింది అంటే నువ్వు ఇలా మాస్క్ లేకుండా చూపిస్తావా? అమ్మాయి ఏమన్నా స్కూల్లో గోల్డ్ మెడల్ సంపాదించిందా, లేకపోతే ఏమన్నా సిల్వర్ మెడల్ సంపాదించిందా, లేదా ఏదన్నా స్పోర్ట్స్ గేమ్స్కి వెళ్తుందా, లేకపోతే ఏదన్నా పాఠశాలకో లేదా వాళ్ళ ఊరికో లేదా వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే పని ఏదైనా చేసిందంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళని చూపించవచ్చు. ఈ పిల్ల కూడా భవిష్యత్తులో అలాంటివి చెయ్యాలి అంటే నీలాంటి వాడు యూట్యూబ్ వ్యూస్ కోసం, నీ చిల్లర డబ్బుల కోసం, నీ చిల్లర రాజకీయాల కోసం, కుల వివక్ష లేని దాన్ని ఉన్నట్టుగా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బతుకుతున్న ఆంధ్ర ప్రజల మధ్యన కాపులు దళితుల మధ్యన చిచ్చు పెట్టి కూటమిని వీక్ చేయాలి. కూటమి ఎప్పుడైతే కాపులు దళితులు బయటకు వస్తారో కూటమి నుంచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి చిన్న మీరు పెట్టుకున్న కుతంత్రం మైండ్ లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తుంటే ఉస్కో అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు డిస్కో అంటున్నావు. మధ్యలో బలవేది ఎవరు? రాష్ట్ర ప్రజలు. కులాలు మతాలను చిచ్చుపెట్టి వదిలేస్తున్నావు. 6th క్లాస్ చదువుకునే చిన్న చిన్న పిల్లల మీదారా కుల వివక్ష, మీకు కుల వివక్ష ఉంది, మీకు ఏదో జరిగిపోయింది, మీరు కుల వివక్ష. కులం ఏంటి అసలు? కులం ఏంటి, మతం ఏంటి? అందరూ ఒక క్లాస్లోనే కూర్చుంటున్నారు. అందరూ ఒక క్లాస్లోనే కూర్చుని వాళ్ళకి ఏదైనా జరిగింది, నిజంగా అక్కడ జరిగింది అని అంటే అది జరిగినప్పుడు 4 గోడల మధ్యన అది అన్నది ఎవడో, చేసింది ఎవడో, తప్పు కారకులు ఎవరు అనేది శిక్షించి బయట ప్రపంచానికి తెలియకూడదు. కనీసం ఆ క్లాసులో జరిగింది పక్క క్లాస్ వాడికి బహిర్గతం చేయకూడదు. ఈరోజు ప్రతిరోజు మైకులు పెట్టి, ప్రతిరోజు మీడియా పెట్టి, రోజుకొకళ్ళు వెళ్ళి మీ ఇష్టానుసారంగా మీ లైక్లు ఫాలోవర్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి చిల్లర డబ్బులు, రాజకీయం డబ్బుల కోసం మీరు రాజకీయం సమాజంలో ఉన్న కులాలు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. సహించరు. ఇది ప్రజలు సహించరు, సమాజం సహించదు, దేవుడు అసలే సహించడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుడు మాస్క్ అడిగితే అతను చనిపోయేటట్టు ప్రభావితం చేసి అతన్ని అతి దారుణంగా ఒక గొడ్డులేగా ఆయన్ని హీనంగా చితక బాది నడి రోడ్డు మీద ఈట్ చేసి బట్టలు లేకుండా చేసి ఇంత అవమానిస్తే అతను చనిపోయాడు. ఒక దళితుడు కారు డ్రైవర్ కింద పనిచేస్తున్నాడని అనంతబాబు అనే వ్యక్తి దగ్గర అతన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ పంపించి ఆ చంపేని ఏంటి అని చెప్పి 4 రోజులు జైల్లో కూర్చుని బెయిల్ మీద బయటకు వస్తే అతన్ని జగన్మోహన్ రెడ్డి కూడా తిప్పుకుని చేసినప్పుడు మీకు కనిపించలేదు. ఈ రోజు కూడా తిప్పుకుంటున్నాడు. ఒక దళిత వ్యక్తికి శిరోమండనం చేసిన వ్యక్తికి ఎంపీ పదవి ఇస్తే, ఎంపీని చేస్తే జగన్మోహన్ రెడ్డి అది మీకు నచ్చుతుంది. ఒక దళితుడి నోట్లో మూత్రం పోస్తే ఆ దళితుడిని నోట్లో మూత్రం పోసిన శిక్షించాలి అని చెప్పిన వాళ్ళని ఎదురు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే జగన్మోహన్ రెడ్డి మీకు నచ్చుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ నిధులు, కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించి పథకాలని చెప్పేసి అటు ఇటు దారి మంచి దొడ్డిదారిన వాళ్ళ జేబులో వేసుకుని వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థ ఓటు రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు కూడా దారి మళ్లించిన అలాంటివి మీకు కనిపించు. సో సమాజంలో ఎస్సీ ఎస్టీలకి జరిగిన అవినీతి, ఇది అవినీతి జరుగుతుందని నోరెత్తున రౌడీ రాజకీయంతో చిత్రహింసలు పెట్టేస్తే ఆ రోజు మీకు కనిపించదు. కుప్పంలో కులమతాలు గొడవలు లేవు, పులివెందుల్లో కులమతాలు గొడవలు లేవు, మంగళగిరిలో కులమతాలు గొడవలు లేవు. కేవలం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో మాత్రమే మీకు కులమతాలు గొడవలు వచ్చేస్తున్నాయి. సమాజం నమ్మాలి కదా, ప్రపంచం నమ్మాలి కదా. కనీసం ఆ దళితులు అనే ఆ 4-5 నువ్వు రోజుకొకళ్ళు వెళ్ళి వీడియోలు తీసి మీ వీడియో స్వలాభం కోసం నిజంగా అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా తప్పు. నిజంగా కుల వివక్ష జరిగిందంటే తప్పు. దాన్ని ఖండించాల్సింది ఎవరు? హెచ్ఎం గారు, మాస్టరు, ఎంఈఓలు వీళ్ళందరూ అధికారులు వచ్చారు కదా. వస్తే ఆ ఎంఈఓని ఆడెవడు ఎదవ, ఆ మాస్టర్ని ఆడెవడు బాడుకో, ఆడెవడు పనికిమాలిన ఎదవ అని ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే ఎందుకు అంత దారుణంగా మాట్లాడుతున్నావు? వాళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఎన్నో కఠోర శ్రమ తర్వాత పదవిలో ఉన్నారు. ఈరోజు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి నీలాగా, లేకపోతే ఏమైనా సబ్జెక్టులు పోయిన తర్వాత, లేకపోతే పేర్లు మార్చుకుని యూట్యూబ్ చిల్లర డబ్బుల కోసం పరాణ జీవుల్లాగా బతుకుతులేదు అతను. వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదువుకుని కఠోర శ్రమ తర్వాత లెక్చరర్లు అయ్యి, లేకపోతే ఎంఈఓలు అయ్యి, టీచర్లు అయ్యి, హెచ్ఎంలు అయ్యి ఈరోజు ఉన్నారు. వాళ్ళు కుల వివక్ష అనేది చూపించకూడదు అని వాళ్ళు చదువుకునే పాఠాల్లో ఉండవా నిత్యం? కుల వివక్ష ఎలా చూపిస్తారు? ఆ హెచ్ఎం గారు ఒక ఎస్సీ, సరే ఇంకో మాస్టర్ తిట్టారు అని చెప్తున్నారు. ఆ మాస్టర్ని తీసుకెళ్లి కాకినాడలో ట్రాన్స్ఫర్ చేశారుగా,
ఆ కాకినాడలో కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు, కంప్లీట్ గా అతను సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలని అంటున్నాం. ఎంతో కఠోర శ్రమ చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి అతను నిజంగా అన్నాడా లేదా ఈ నిజ నిర్ధారణ తెలియకుండా అతను ట్రాన్స్ఫర్ చేస్తే సస్పెండ్ చేసేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే ఇంత కోరుకుని ఇంత చేస్తున్నావు, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయావు? ప్రశ్న రావడం నిన్నే అడుగుతున్నా. నీకు యూట్యూబ్ వీడియో దొరికేసింది, నువ్వు ఇలా జబ్బలు ఎక్కేసుకుంటా సినిమా హీరోలాగా నువ్వు షార్ట్స్, నీ గొద్దులోంచి కెమెరా, వెనక నుంచి ఒక కెమెరా, ఎదర నుంచి నోట్లోంచి ఒక కెమెరా పెట్టేసి నీ షార్ట్లు తీసేశారు. నీకు దొరికేసింది బయట, నీకు వ్యూస్ వచ్చేస్తాయి, లైక్లు వచ్చేస్తాయి, సమాజంలో కుల మతాలు ఘర్షణ పెట్టేస్తే నీకు జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్ప అకౌంట్లో వేస్తాడు, నీ పని అయిపోయింది. అంతేగాని నిజంగా అక్కడ జరిగిందమ్మా ఏం జరిగిందని మాస్టర్ని అడగవు, ఎంఈఓని అడగవు. అక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వ కనీసం, సార్ ఇదేంటో నిజం తేల్చండి సార్ అని చెప్పేసి. బహిర్గతంగా ఒక మైనర్ బాలికల్ని బాలుడిని తీసుకొచ్చేసి బహిర్గతంగా చూపించేస్తావు. ఇది నీ బతుకు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం, చిల్లర డబ్బులు, జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లర డబ్బుల కోసం ముసుగేసుకుని రావణని చెప్పి ప్రశ్న జోసెఫ్, పచ్చల కూర జోసెఫ్ అలియాస్ పరాణజీవి ముసుగేసుకుని వచ్చి ఈ పరాణజీవి సమాజం మీద పడి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద పడి బతుకుతుంది. బతుకు బతుకు ఎంతకాలం బతుకుతావు బతుకు. ఇప్పుడు శవం మీద చిల్లర ఏరుకుని పేదాలు ఏరుకుని బతుకుతున్నావు నువ్వు, బతుకు ఎంతకాలం బతుకుతావు. సమాజంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న దళితులు, కాపులు, లేకపోతే మిగతా హిందువుల మధ్యన గొడవలు పెట్టాలని చెప్పేసి నిత్యం విషం కక్కుతున్నావు. కక్కు విషయం ఎంతకాలం కక్కుతావు. నీ కోరల పీకి మూల కూర్చోబెట్టే రోజు బోరుగడ్డ అనిల్కే ఏం జరిగిందో చూసావు కదా, 3rd డిగ్రీ ఇచ్చారని బోరు అంటున్నాడు ఇప్పుడు బోరుగడ్డ. అదే సిచ్యువేషన్ నీకు కూడా వస్తుంది భవిష్యత్తులో. నోరుంది కదా అని ఒక ఎంఈఓ స్థాయి వ్యక్తిని, ఒక స్కూల్ హెచ్ఎం ఒక దళితుడిని పట్టుకుని వాడేవాడు వెదవ, వీడేవాడు, వాడేవాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నావు, అనుభవిస్తావు ప్రశ్న రావడం. సో నేను చెప్పాలనుకునేది ఇదే, మాటల మర్యాదగా రాని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక డిప్యూటీ సీఎం, ఒక పిఠాపురం ఎమ్మెల్యే, ఒక 5 శాఖలను సమర్థవంతంగా పరిపాలిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని నీ ఇష్టానుసారంగా మా అవాకులు చవాకులు అంటే ఇక్కడ ఎవరో చేతులు గాజులు తొడుక్కుని కూర్చోాలా. దొరికితే కుక్కని కొట్టినట్టు కొడతారు, మహిళల చేత కొట్టేస్తాను నేను. సో ఇదే మా అల్టిమేటం జన సైనికుడిగా, జనసేన పార్టీ తరఫున నేను ఇస్తున్న హెచ్చరిక ఇది. జై హింద్.